అంటే అమ్మాయి కూడా ఇష్టపడిందా నిన్ను? ఇష్టపడి అంటే నేను అసలు ఎవరికి ఇస్తుంది? నా డబ్బులన్నీ ఆ అతనికి ఇస్తుంది. హోటల్ తీసుకునేదా మరి అడిగావా ఆమెని? ఆమంటే నాకు ఇష్టం. అంటే ఇప్పటి వరకు ఈ డిస్కషన్ అనేది మీ వైఫ్ తెలియదు. అంటే ఏముంది? నీ బతికి నీది, నా బతికి నాదంట అంటుందా? ఆ డబ్బుతో ఏం చేస్తున్నావు? నేను మా ఫ్రెండ్స్ బయటకు వెళ్తున్నా. ఫ్రెండ్స్ ఎవరు? ఒక్క నిమిషం వాళ్ళ ఫ్రెండ్ అని కూడా పిలవండి అమ్మా. మా టీం ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తలేదు. ఏం చేస్తావు? ఏం చేయండి? కాపలు కూలుస్తావు. ఎందుకు చేశాను మేడం? ఎవరి కాపురాలు? అవును, ఏం చేస్తా? తీసుకెళ్ళి బయటికి ఏం చేయలేదు. ఏం చేస్తావు? నైట్ పార్టీలకి వెళ్ళి జస్ట్ పబ్లిక్ వెళ్దాము. ఆమె పెట్టుకుంటది, ఫ్రెండ్ ఉంది కదా. ఎక్కడికి వెళ్ళినా నేను పట్టుకుంటా. నమస్తే, క్యూబ్ టీవీకి స్వాగతం. నేను మీ సరిత. ఎన్నెన్నో జన్మల బంధం, ఈ జీవితంలో ఎవరిది అసలు నిజం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, లైఫ్ స్కిల్స్ కోచ్ మిర్చి మాధవి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. అయితే ఈ రోజు ఒక భర్త తన భార్య కావాలంటూ న్యాయం కోసం మన దగ్గరకు వచ్చారు. మరి ఆయన సమస్య ఏంటో విని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. భర్తను పిలవండి. నమస్కారం మేడం. నమస్కారం మేడం. కూర్చో. మీ పేరండి? నా పేరు సీని మేడం. సీను గారు. ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై నుంచి. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు. చెన్నై ఏం నుంచి చేస్తూ ఉంటారు? టిఫిన్ అంగడి పెట్టుకున్నాను మేడం. చిన్నది చిన్న టిఫిన్ అంగడి పెట్టుకుని అటు చెన్నై నుంచి డాబా పెట్టాను. డాబా పెట్టారు అంటే టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసి డాబా పెట్టారు. డాబా పెట్టాం. హైదరాబాద్ లో ఒకటి ఉంది. హైదరాబాద్ లో ఒకటి ఉంది. అంటే మొత్తం డాబాలు 2 ఉన్నాయి మేడం. చెన్నైలో టిఫిన్ అంగడి హైదరాబాద్ లో ఉంది. ఎలా వచ్చారు ఇక్కడ? నేను యూట్యూబ్ లో చూసి ఒక ప్రోగ్రామ్ చూసి మీ నెంబర్ కాల్ చేసి ఇలా వచ్చాను మేడం. మీ సమస్య? డాబా పెట్టినప్పటి నుంచి ఒక అమ్మాయి పరిచయం అయింది మేడం. అమ్మాయి మీకు ఎలా పరిచయం అండి? మా డాబాకి అప్పుడప్పుడు వస్తుంది మేడం. అప్పుడు వచ్చిన తర్వాత సరే వాళ్ళు పెద్ద ఫ్యామిలీగా ఉన్నారు కదా, పెద్ద ఫ్యామిలీ ఉంటే సరే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుందాము, మన లైఫ్ సెట్. ఒకసారి చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? ఒకసారి కాదు మేడం, 1-2 సార్లు వచ్చి చూసినా, మాట్లాడినాం, అన్ని చేసాం. అమ్మాయి కూడా ఇష్టపడిందా నిన్ను? ఇష్టపడి అంటే నేను మీ అమ్మ మీ నాయనతో మాట్లాడతాను, నేనే వచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాను మేడం. తను ఏమనింది? తను సరే అటైతే మా అమ్మ మా నాయనతో వచ్చి మాట్లాడింది. ఓకే, నెక్స్ట్ ఒకరోజు వాళ్ళ ఊరికి పోయింది మేడం. ఒకళ్ళు అమ్మాయిని ఇవ్వాలి అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉండినని, అంటే ఏమనుకోవద్దు ఇలా అడుగుతున్నాను. నువ్వు ఒక అనాథవి కదా, నువ్వు అంటే ఎలాగా నువ్వు కన్విన్స్ చేయగలిగా వాళ్ళని? ఏం చెప్పావు? నేను ఫస్ట్ నుంచి మా ఊరి నుంచి బాగా సంపాదించి రూపాయి చేర్చి పెట్టి డాబా పెట్టి టిఫిన్ అంగడి పెట్టి మా ఫ్రెండ్స్ కూడా చేర్చి పిచ్చుకొని అట్లా కొంచెం పైకి వచ్చాను. ఇదంతా మీ జర్నీ అంతా కూడా వాళ్ళు చెప్పడం జరిగిందా? అంటే సింపుల్ గా ఉన్నావు కదా, చూస్తే అనిపించట్లే 3-2 డాబాలు ఉన్నాయి, నీకు ఒక టిఫిన్ అంగడి ఉండి ఎంత మాత్రం వస్తుంది? నెలకి ఎంత మాత్రం వస్తుంది నీకంటే అడగచ్చా? ఇన్కమ్ నెలకి వచ్చి 10-16 వస్తుంది మేడం. 10-16 చాలా వేరియేషన్ చెప్తున్నావు. అంటే ఒక్కోసారి అట్లా అదే సీజన్ బట్టో లేకపోతే ఫ్లో బట్టో. రైట్. సో ఇదంతా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? మరి మీకు వెంటనే పెళ్లి చేస్తారా ఏంటి? పెళ్లి చేసుకున్నట్టే వచ్చి చూసిన తర్వాత వచ్చి మాట్లాడినారు. వాళ్ళు వచ్చి చూసుకున్నారు. అంత మీద ఏం చేస్తారా? నేను చెప్పాను, వచ్చి చూసారు, అన్ని చేశారు. ఒకరోజు రమ్మన్నారు, మాట్లాడాను. సరే ఓకే అన్నారు. ఓకే అన్నారు వాళ్ళ మమ్మీ డాడీ. అప్పటి నుంచి సరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. వాళ్ళే పిచ్చి చేసినారు, అన్ని చేయండి. నేనే మొత్తం పెట్టుబడి అన్ని పెట్టి చెన్నైలోనే పెట్టా పెళ్లి. మరి ఏంటి పెళ్లి జరిగింది, మరి అంతా మరి సమస్య ఎక్కడ వచ్చింది? సమస్య ఆడ వచ్చిందంటే అమ్మాయి వచ్చి పెద్ద ఫ్యామిలీ కదా, పెద్ద ఫ్యామిలీ అంటే ఆమె హెయిర్ స్టైల్ ఇది రేంజ్ గా రిచ్ లాగా ఉండాలనిపిస్తుంది. నాకు డబ్బులు రోజు అంటే నేను పెట్టుబడి పెట్టాలా, హోటల్ చూసుకోవాలా, అన్ని చూసుకోవాలా, పిల్లకాయలకి ల్యాబ్ వేయాలా, అన్ని పట్టాలి. దానివల్ల ఏమి రోజు డబ్బులు అడుగుతానంటే ఏమి చెప్పటం లేదు. డబ్బులు సరే గలలో తీయటం, డబ్బులు తీసుకుని పోవటం, సరే నా దగ్గర ఉంటే పర్సలు ఎత్తుకుని పోవటం. అంటే ఎప్పటి నుంచి? అది ఒక 1 year గా బాగానే ఉంది. 1 year నుంచి పెళ్ళి అయ్యింది. మాకు దగ్గర 4-5 సంవత్సరాలు అయింది.
పిల్లల పిల్లలు లేరు. ఇవన్నీ తెలిసే కదా పెళ్లి చేసుకున్నా. ఆమె ఖర్చు పెడుతుందంటే నీకు సమస్య ఉంటే మరి నీ డబ్బు ఎవరికి? ఆ అమ్మాయికే కదా. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే ఒక అబ్బాయితో అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతుంది మేడం. అబ్బాయితో ఫోన్ లో మాట్లాడుతుండొచ్చు, ఫ్రెండ్ ఏమో. అదే పాష్ లైఫ్, తన రిచ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అనేసి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆబ్వియస్లీ. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే కాదు కదా మేడం. అది ఒక ఇదిగా నేను బెడ్రూమ్ లో ఉంటే పక్కన పోయి మాట్లాడుతుంది, మళ్ళీ నేను బయట వస్తే లోపలికి వెళ్తుంది, ఫుడ్ అంటే ఫుడ్ పెట్టదు, ఆడుంది తినిపోంటుంది, వాటర్ అంటే ఆడుంది తాగుంటుంది. అవన్నీ నాకు ఒక డౌట్ గా వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత ఆమె మీద ఒక సందేహం, ఈ డబ్బులంచి ఒక మగవాడికి పడుతుంది, నా కష్టపడే డబ్బని మగవాడికి పడుతుంది. ఖర్చు తన కోసం పెట్టుకుంటుంది, ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రం నువ్వు సందేహించలేవు కదా, నువ్వు డౌట్ పడలేవు కదా. నువ్వు ఎలా చెప్తున్నావు అంత కన్ఫర్మ్డ్ గా? ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు మేడం పక్కన, మా ఇంటి పక్కనే. అతని బాగా క్లోజ్, నేను అతను బాగా క్లోజ్. సరే పాప ఎట్లా చేస్తుంది, ఎట్లా ఖర్చు పెడుతుంది, ఎవరికి ఇస్తుంది, ఏం సంగతి అని మా ఫ్రెండ్కి చెప్పా. కొంచెం ఫాలో చేయని చెప్పా. అబ్బాయి ఒక 10-20 రోజుల తర్వాత నాకు డీటెయిల్ అన్ని చెప్పాడు. అయితే ఆయన ఏం చేస్తుంది ఏంటని మీ భార్యతో ఫాలో అప్ చేయించాను. ఏం చేస్తుందంటే డీటెయిల్ వచ్చి చెప్పాడు. ఏం తెలుసుకున్నావు, ఏం చేస్తుంది అసలు, ఎవరికి ఇస్తుంది? నా డబ్బులన్నీ అతనికి ఇస్తుంది. ఓకే. నేను కష్టపడేది ఇక్కడ చూసుకునేదా, హోటల్ చూసుకునేదా, రెస్టారెంట్ చూసుకునేదా, ఈ అమ్మాయిని ఫాలో చేసేదా, నా వల్ల దానివల్ల మా ఫ్రెండ్ కి పని అవ్వకూడదు. చెప్పిన తర్వాత అబ్బాయి వచ్చి నాకు 20 days తర్వాత చెప్పాడు. ఆమె నాకు ఒక ఇష్టం. ఆమె డీటెయిల్ అడగలేదు, ఏమి చెప్పాలా, మ్యాటర్ గేటర్ ఏం చెప్పాలా, మా ఫ్రెండ్ చెప్పా మీ ఫ్రెండ్ ఫాలో చేయమని. ఇలా తెలిసాక మీ వైఫ్ ఇంకొకటి పెడుతుందని తెలిసాక మీ వైఫ్ తో మాత్రం డిస్కస్ చేయలేదు? ఎందుకు చేయలేదు? చేయాలి కదా. చేయాలంటే అడిగితే నీకేందికి, నువ్వు చంపేసేది నాకే కదా, నేను ఎవరికని పెట్టుకుంటా ఏడుకని చేయించుకుంటా, నువ్వేంది అడిగేది అంటుంది. అంటుంది. అంటుందని ఎలా ఖచ్చితంగా చెప్తున్నావు? తెలుస్తుంది కదా. దానివల్ల ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అలాంటి ఆమె ఇప్పుడు ఈ రోజు ఒకళ్ళకి పెట్టింది, రేపు ఇంకోళ్ళకి పెడుతుంది. అలాంటి ఆమె మరి నువ్వు ఇష్టం అంటున్నావు, నువ్వు ఆమెతో ఎలా కంటిన్యూ చేస్తావు? నువ్వు ఎలా అంటే మీ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే ఒక మధ్యస్థమో ఏదో చేసి ఓపికంది మేడం. నాకుంది, నమ్మకం ఉంది, మాకుంది. కాదమ్మా, నువ్వే ప్రేమగా ఇంత ఇష్టం అంటున్నావు, ఇష్టపడి చేసుకున్నారు కదా మీరు పెళ్లి, నువ్వే ప్రేమగా చెప్పి చూడాల్సింది కదా, ఇలా ఇలా చేయ. అన్ని చెప్పి చూశాను మేడం, నా మాట వినటం అందుకే నా ఇష్టం, నేను ఇట్టగా చేయదు, ఇట్టగా పోదాను, నా ప్రకారం ఉంటే ఉండు, లేకపోతే నీ ఇష్టాన్ని. ఉంటే ఏముంది, ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో, నీ బతుకు నీది, నా బతుకు నాదంట అంటుందా. నా డబ్బులన్నీ మళ్ళీ దోచుకొని ఇది పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చి పరిష్కారం చేద్దామని మీ దగ్గరకు వచ్చాను మేడం. రైట్. సో తనను కూడా పిలిపిద్దాం, మాట్లాడదాం. వాళ్ళ వైఫ్ ని పిలవండి. నమస్తే, కూర్చో. పేరేంటమ్మా? వాణి మేడం. మీ భర్తకి నీతో ఒక సమస్య ఉంది, ఏం జరుగుతుంది అసలు మీ ఇంట్లో, ఏంటి మీ ఇద్దరి మధ్య? ఏం లేదు మేడం, తనైతే డబ్బు సంపాదించాలి, అది ఖర్చు పెట్టకూడదు, అలానే నాకేమో అలా ఇష్టం ఉండదు అనమాట. తను డబ్బు మనీ సేవ్ చేయడం కోసము నన్నైతే ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఏం చేయొద్దు, మనీ నీలాగే నేను ఎలా సేవ్ చేస్తానో అలాగే పెట్టు నువ్వు అని అంటున్నాడు. తను చూసి అయితే నేను ఇష్టపడలే, తన మనీని చూసే నేను ఇష్టపడ్డాను అనమాట. ఓపెన్ గా చెప్తున్నావు? అవును మేడం, మరి ఇంకేంటి, అంటే మనిషి అంటే ఇష్టం లేదా? లేదు, డబ్బు అంటే ఇష్టం. అవును. ఆ మనిషి లేకపోతే డబ్బు కింద వస్తుంది నీకు. నీకేంట ఇట్లాంటి అమ్మాయిని ఎట్లా ఇష్టపడ్డావు, ఏం చూసి ఇష్టపడ్డావు నువ్వు? బాగుంది, సరే అందంగా ఉంది. తనే మేడం అడుగుతున్నాడు, నేను చేసుకుంటా అనేసి. అంత పొగరు పనికిరాదు. అంటే మీ ఇంట్లో మీరు డబ్బు ఉందా బాగా, మీ పుట్టింటి వాళ్ళకి? లేదు. మరి మీ పుట్టింటి వాళ్ళకేమో లేదు, ఆయన డబ్బే కావాలంటున్నావు. దాన్ని నేను అసలు ఫస్ట్ చేసుకున్నానే చెప్పా మేడం. తనే ఇక ఇది చేసుకొని నువ్వంటే నాకు ఇష్టము, నేను చేసుకుంటా, అది ఇదని. నీ డబ్బు అంటే ఇష్టము అని చేసుకుంటున్నావా? ఇంకేం చెప్పాలి చెప్పండి? ఇంత డైరెక్ట్ గా ఇన్ని కెమెరా ముందు, ఇంత మనుషుల ముందు డబ్బు చూసి చేసుకున్నాను అంటున్నావా? ఆ మనిషి లేకపోతే నీ ఆ డబ్బు ఎక్కించి వస్తుందమ్మా? నీ అంతా నువ్వు ఏమైనా జాబ్ చేస్తున్నావా? మరి
నువ్వు సంపాదించుకోవడం ఏమో తనైతే మనీ సంపాదిస్తున్నాడు, కాకపోతే ఎందుకు ఖర్చు పెట్టకు నువ్వు అది ఇది అంటున్నాడు. నువ్వు ఖర్చు పెట్టుకో, నువ్వు ఇంకొక ఖర్చు పెట్టకు, నువ్వు నీ పర్సనల్ ఖర్చు పెట్టుకో. ఆ డబ్బుతో ఏం చేస్తున్నావు నువ్వు? సేవింగ్స్ లేకపోతే ఏమైనా కొనుక్కుంటున్నావా, ఇంట్లో కొంటున్నావా, ఏం చేస్తున్నావు డబ్బుతో? నేను మా ఫ్రెండ్స్ బయటకు వెళ్తున్నా. ఫ్రెండ్స్ ఎవరు? ఏ ఫ్రెండ్స్? ఒక్క నిమిషం వాళ్ళ ఫ్రెండ్ అని కూడా పిలవండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. కూర్చో. ఆమె కదా నీ ఫ్రెండ్? పేరెంట్ నీది? జ్యోతి మేడం. ఏం చేస్తావు? ఏం చేయండి, ఇంకొక లైఫ్ కాపలు కూరుస్తావు. ఎందుకు చేశాను మేడం? ఎవరి కాపురాలు? అవును, ఏం చేస్తావు? తీసుకెళ్ళి బయటికి వెళ్ళి ఏం చేయలేదు. ఏం చేస్తావు? నైట్ పార్టీలకి వెళ్ళి జస్ట్ పబ్కి వెళ్తాము. రోజా? రోజు అంటే మా దగ్గర మనీ ఉన్నప్పుడు వెళ్తుంటాము. మా దగ్గర ఆమె దగ్గర? ఆమె తెచ్చుకున్నప్పుడు ఆమె దగ్గర లేనప్పుడు నా దగ్గర. ఆమె తెచ్చుకుంటది డైలీ. ఏం జాబ్ చేస్తావు? నువ్వేం చేస్తావు? డబ్బుకి సంపాదిస్తావు? నేను కాల్ సెంటర్ లో జాబ్ చేస్తాను. కాల్ సెంటర్ లో 12,000 15,000 మహా అయితే. అవును మేడం. ఒక రోజు 10,000 అయిపోతాయి. ఆమె పెట్టుకుంటది, ఫ్రెండ్ ఉంది కదా. ఆమె పెట్టుకుంటదంటే ఆమె ఈయన దగ్గర నుంచి డబ్బు కోసమే పెళ్లి చేసుకొని ఆయన లెక్క చేయకుండా నువ్వు చేసిన అలవాట్లకి ఫుల్ పబ్బుల చుట్టూ తిరుగుతుంది ఆమె. నేను చేసిన అలవాట్లేదు. నీకు పెళ్ళయిందా? కాలేదు మేడం. నీకు పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు బేవర్స్గా ఉన్నావు. ఆమెకు పెళ్ళయింది, కుటుంబం ఉంది, పిల్ల జల్ల లేకుండా సంవత్సరం నుంచి ఆమె పబ్బులు బట్టి తిరుగుతుంది. రేపు పొద్దున తాగి ఆమెకేమన్నా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? రెస్పాన్సిబిలిటీ. ఎందుకు మేడం? నేను బలవంతంగా తాపించాను. ఆమె చిన్న పిల్లనా? అయితే ఆమె ఇష్టం. అలవాటు చేయకపోతే తను వచ్చేది కాదు కదా, ఆమె రుచి కలపకపోతే. అవును మేడం, ఆమె మనసులో లేకపోతే నేను ఎంత బలవంతం పెట్టినా ఎట్లా వస్తుంది మేడం? రేపు పొద్దున ఆమె డబ్బులు పెట్టదమ్మా, అయినా తీసుకెళ్తావు పబ్బుకి? అట్లా ఎట్లా? ఆమె దగ్గర డబ్బులు ఉంటేనే వస్తుంది కదా. విన్నావమ్మా? నీ ఫ్రెండ్ నీ దగ్గర నువ్వు పెట్టే డబ్బులు ఉంటేనే ఆమె నీ డబ్బు మీద ఆమె ఎంజాయ్ చేయడానికి నిన్ను వాడుకుంటుంది. నీకు అర్థమవుతుందా? బాగుంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆయన నీకు, నువ్వు ఆమెకి, ఆమె ఇంకో 10 మందికి సంపాదించడం, 10 కష్టపడి తను కానీ పెడుతుంది మేడం నాకు. తను ఎన్నిసార్లు పెట్టింది తనే చెప్తుంది కదా. తను 2 సార్లు పెడితే నువ్వు ఎన్నిసార్లు పెడుతున్నావు? నువ్వు 10 సార్లు పెడితే 2 సార్లు పెడుతుంది. కాల్ సెంటర్ లో వచ్చి 15,000. ఆ 15,000కి ఆమె ఎన్నిసార్లు పెడతామ్మా? నీకు చెప్పడానికి ఆయనకి సిగ్గుండాలా? అసలు అలా ఎలా తయారయ్యారు మీరు అసలు? ఏంటి మేడం కొత్తగా అడుగుతున్నారు? ఎక్కడ లేనిదా ఏంటి మేడం? మొత్తం ఇట్లానే ఉన్నారు. మొత్తం ఇట్లా ఉన్నారు. పర్సనల్ లైఫ్ లో ఉన్నారు. ఎదుటోళ్ళు వెళ్ళి వాళ్ళ లైఫ్ నాశనం చేయడానికి లేరు మేడం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి పిలుచుకుని పట్టుకుని చేపట్టుకుని లాక్కురాను మేడం. నేను ఒక కాల్ చేస్తే తను వస్తుంది, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తాము. ఒక కాల్ ఎందుకు చేస్తావు? ఆమెకి ఇష్టం ఉంది. పెళ్ళైన తెలుసు కదా, నీకు సెన్స్ ఉంది కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా, పెళ్ళైన వాళ్ళు బాగుండాలనేసి. అవును మేడం. అకేషన్, ఒక బర్త్డేనో ఏదో ఎప్పుడో అప్పుడు అకేషనల్లీ వెళ్ళారంటే వేరు. నెలలో 10 సార్లు పబ్కి వెళ్తారా అమ్మ ఎవరైనా? మరి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారు మేడం లైఫ్ ఎంజాయ్? ఎల్లకాలం ఇట్లానే ఉంటావా? వేరే వాళ్ళ సొమ్ము మీద బతుకుతావా నువ్వు? ఎందుకు మేడం? ఇప్పుడు రేపు పొద్దున ఆమె డబ్బులు పెట్టదు, ఆమెతో స్టిల్ ఫ్రెండ్షిప్ ఉంటుందా నీకు? లేదంటే కట్ చేసుకొని వేరే వాళ్ళని ఎత్తుకుంటావా? చెప్పు, దానికి ఆన్సర్ చేయి. మేడం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయి. తను పెట్టకపోతే రేపు తనతో ఉంటావా? అట్లా ఎట్లా మేడం? ఇప్పుడు తను వస్తుంది మనీ తీసుకుంటుంది, అది తర్వాతని బట్టి ఉంటది మేడం. అంతే. ఆమె డబ్బులు పెట్టదు, ఆమె నువ్వు డబ్బులు పెట్టి ఎన్నిసార్లు తీసుకెళ్తావు? ఏమో అప్పుడు ఆలోచిద్దాం మేడం. అప్పుడు ఆలోచిస్తే నేను అప్పుడు నాకు ఇంకా పని లేదా నీ చూపు తిరగడానికి? ఈ రోజు నిన్ను పట్టుకోవడానికి ఎంత కష్టపడి మేము తీసుకొచ్చాం నిన్ను. ఈ రోజు ఒక రోజు దొరకడానికి ఎంత నకరాలు చేసినావు. మా టీం ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తలేదు. అవును మేడం, ఎవరెవరో కాల్ చేస్తే నేను కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తాను? మహాతల్లి వచ్చావులో గానీ ఇప్పుడు చెప్పు ఆమె డబ్బులు పెట్టకపోతే నువ్వు ఆమెతో కంటిన్యూ చేస్తావా ఫ్రెండ్షిప్? చేయను మేడం. అర్థమైందా నీకు? నీ డబ్బు కోసమే నీ చుట్టూ వస్తున్నారు. ఇది కాకుండా ఇంకెవరో అబ్బాయికి కూడా డబ్బులు పెడుతున్నావు. ఎవరో అబ్బాయి? ఫ్రెండ్ మేడం. ఎవరు ఫ్రెండ్? నీ ఫ్రెండా ఆమె ఫ్రెండా? తనకి నాకు ఇద్దరికి సో దట్ అక్కడి నుంచి ఆ డబ్బు తీసుకుని ఆ డబ్బు నువ్వు దొంగతనం చేసుకుంటున్నావా, దోచుకుంటున్నావు? నేనేమి ఆమె పాకెట్ లోకి వెళ్ళి దొంగతనం చేయలేదు మేడం. ఆమె హ్యాండ్ తోనే ఇస్తుంది నా చేతికి. అదే మ్యానిపులేట్ చేస్తే అట్లనే ఇంకా హ్యాండ్ తో కూడా ఇస్తుందా ఏంటి? ఇంకా అంతా కూడా ఆమె మొత్తం మీ మాయలో పడిపోయింది. శుభ్రంగా కాపురం చేసుకుంటున్న వాళ్ళని మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు చాలు చెడపడానికి, నాశనం చేయడానికి. మనం ఆయన వాళ్ళ అబ్బాయిని కూడా పిలిపిద్దాం. మరి మిగతా జరిగిన విశేషాలు ఏంటో, అసలు ఏమేమి జరిగినాయో ఎగ్జాక్ట్ తనకు తెలుసు కాబట్టి తను పిలిపించి మాట్లాడదాం ఒకసారి. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ కూడా పిలిపించండి. నమస్తే. నమస్తే, కూర్చోండి. మీ పేరేంటి? నా పేరు కృష్ణ. కృష్ణ. సో ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క సమస్యకు అంతా కూడా మీకు అన్ని తెలుసు, ఏం జరిగిందో, తన లైఫ్ లో ఏమేమి జరిగిందో అంతా కూడా మీకు దగ్గర నుంచి చూసారు. సో మేడం కి ఒకసారి మన ప్రేక్షకులు కూడా ఏమైందో ఎగ్జాక్ట్ గా చెప్పండి, ఏం జరిగింది? ఎగ్జాక్ట్ గా నేను అన్న వాళ్ళ దాబాలో పనిచేస్తాను. ఆయన నాకు ఫ్రెండ్ గా చూసుకుంటారు. కాకుండా ఒక రోజు వచ్చేసి ఆయన ఇంటికి లేట్ వెళ్ళడం వల్ల అక్క వచ్చేసి లేట్ రావడం అలా చేయడం జరిగింది. ఆయనకి డౌట్ వచ్చి ఇలా వెనక ఫాలో చేయని
చెప్పారు నాకు. నేను యాక్చువల్గా ఫాలో అవుతూ ఉన్నా. ఫాలో అవుతూ ఉంటే ఆ అన్నయ్య వచ్చేసి నైట్ డాబాలు ఎక్కువ నడుస్తాయి సాయంత్రం పూట నుంచి. ఆ అక్క వచ్చి సాయంత్రం వెళ్ళిపోతూ ఉంటది. నన్ను చెప్పాడు సాయంత్రం అలా ఫాలో అవ్వని. వెళ్ళాను. ఒక రోజు ఏమైందంటే వీళ్ళిద్దరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తుంటే కనబడ్డారు. ఫాలో అయ్యారు, పబ్ దగ్గర వెళ్ళారు. అక్కడ వెళ్ళేసరికి ఇద్దరు కాకుండా 2 బాయ్స్ వచ్చారు. వాళ్ళు వెళ్ళారు లోపలిగా, నేను వెళ్ళలేను. మళ్ళీ వచ్చేసాక మళ్ళీ మా సాయంత్రం వచ్చారు. మళ్ళీ నైట్ వచ్చేసి వీళ్ళు లొకేషన్కి వెళ్ళేవారు. మేడం ఒక ఆమె వచ్చింది. మళ్ళీ నేను హోటల్కి వెళ్ళిపోయా. అన్నయ్య చెప్పా ఇలా జరిగిందండి. అన్నయ్య మళ్ళీ నెక్స్ట్ డే అలానే కలిసారు. కాకుండా నెక్స్ట్ డే వచ్చేసి ఈ అమ్మాయి లేదు, ఆ అక్క ఇంకా ఇంకో అబ్బాయి ఉన్నాడు. కాకపోతే ఆ రోజు పబ్కి వెళ్ళారు, వేరే చోట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు. 20 days. 20 days అంటే ప్రతిరోజు వెళ్ళిందామా? ప్రతిరోజు ఒక్కొక్క టైం ఒక్కొక్క అలా. ఈ 20 days ఆయన ఫాలో చేస్తానే 20 places కి వెళ్ళావు. ఇప్పుడు నీకు ఒక్క విషయం చెప్తా. ఇంత తాగి తందనాలాడి వస్తున్నావు కదా, ఎక్కడో మెట్లు దిగుతూ దెబ్బని పడ్డావు అనుకో, ఎవ్వడు రాడు నీ దగ్గరికి. పరిగెత్తుకొని వచ్చేది నీ భర్త. తిని ఎలా అంటే మైండ్ సెట్ ఎప్పుడు పని వర్క్, ఎప్పుడు మనీ సేవ్ చేయడం వల్లనే తీసుకెళ్ళాడు మేడం. తనే వెళ్ళాడు, నన్నేం తీసుకెళ్తాడు చెప్పండి? తీసుకెళ్ళమని అడుగు. తీసుకెళ్ళాడు మేడం. తీసుకెళ్తే నీకు ఓకేనా? వద్దు మేడం, నాకు వద్దు. నేను ఆ రోజు నేను తనకు చెప్పాను నాకు వద్దు అంటే, నా దగ్గర హోటల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఇది చేశాడు అనమాట. వద్దంటే ఏంటమ్మా ఏమన్నా ఇది డ్రెస్సా ఏమన్నా? ఇప్పుడు ఇది నచ్చట్లేదు ఈ డ్రెస్ మూలపడేస్తా అని భర్త తాళి కట్టి నిన్ను తీసుకెళ్ళడు, నన్ను వెళ్ళొద్దు అంటాడు. ఏంటంత వచ్చేస్తుంది నీకు? అంటే అంతే నా ప్రపంచం అంతా అదే అనుకుంటున్నావు? జీవితం అంతా అదే అనుకుంటున్నావా నువ్వు? ప్రతిరోజు ఇలా వెళ్ళడం నిజంగా సిగ్గా అనిపిస్తుంది. అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇట్లా మాట్లాడితే ఈమెమో ఈ మహా తల్లేమో అట్లా, ఈమెమో అట్లా. అసలు తయారైంది. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇలాంటి మనుషులు ఉన్నారా అని ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇప్పుడు నిన్ను అమ్మాయిని చెడిపినందుకు నిన్ను వెళ్ళి ఒక కేసు పెట్టి నేను కంప్లైంట్ చేస్తా. ఇద్దరు వెళ్ళి బొక్కలో కూర్చోండి సరిపోతుంది. కాపురం పాడు చేస్తున్నందుకు ఫస్ట్ నిన్ను బుక్ చేయాలా? మనం అవసరం లేదు మేడం, నేను ఒక్కరిని పంపిస్తే సరిపోతుంది. మొత్తం అందరూ వెళ్తారు. అదే నీ లిస్ట్ అంతా కూడా వెళ్తుంది. ఆమె ఫోన్ రికార్డ్స్ అన్ని తీసుకొని ఆ డబ్బులు ఎక్కడెక్కడ చేస్తున్నారని మొత్తం తీస్తే చీటింగ్ కేసు అవుతుంది మీ మీద. నీకు ఆ విషయం తెలుసా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు మేడం? ఎందుకేంటి? చాలా మంది ఉన్నారు మేడం, చాలా మంది ఉంటే వాళ్ళ సంగతి కూడా చూస్తాం. మా దగ్గరికి కేసు వచ్చింది కాబట్టి చెప్తున్నాం మేము. ఇది చాలా మంది పర్సనల్ లైఫ్ మేడం. చాలా మంది విషం తాగుతారు. విషం తాగి చస్తావా? ఎందుకు చేస్తాం? మరి చాలా మంది చేస్తున్నారు కదా. పర్సనల్ అంటే నువ్వు ఒకదాన్ని తిరుగుతుందన్నాడు. అలాగా శుభ్రంగా ఉన్న లైఫ్ ఎందుకు పాడు చేస్తున్నావు? ఇష్టం ఉంది, తను వస్తుంది. చేయదు కదమ్మా, తను చేస్తుంది మేడం. నేను 2 రోజులు చేయకపోతే తనే చేస్తుంది. ఏమి ఎక్కడికి వెళ్ళేది లేదా అని. ఇప్పటి నుంచి చేయదు. ఇప్పటి నుంచి మేము అక్కడ ఏం మాట్లాడాలో మేము అది చేసుకుంటాం. ఇప్పుడు ఆమె ఫోన్ చేస్తున్నా అంటున్నావు కదా, అక్కడ ఏం మాట్లాడాలో మేము అది చూసుకుంటాం. నువ్వు ఇంకొకసారి ఆమెకు ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. సరే మేడం, ఇంకొకళ్ళని ఎత్తుక్కో. నేను చెయ్యను. తనను కూడా నేను కాల్ చూసుకుంటా. ఇల్లు ఎత్తుకుంటే రావద్దని చెప్పండి. ఎత్తుకుంటే వస్తుంది మేడం. నేను రాదు. నువ్వు దయచేసి బయటికి వెళ్ళి కూర్చో. ఇంకా ఆమె రాదు. ఎవరి జీవితాల్లోకి ఇలా వెళ్ళకు. ఇంకా వెళ్తే మాత్రం నీ మీద నెక్స్ట్ మేము యాక్షన్ తీసుకుంటాం. నీ నెంబరు, నీ అడ్రస్ అన్ని ఉన్నాయి మా దగ్గర. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పట్టుకుంటాం. గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు తిరిగే ప్రతి ప్లేస్ ఇక్కడ నోట్ అవుట్ అవుతుంది. సరే మేడం, తన జోలికి నేను వెళ్ళను. తననే రావద్దని చెప్పండి. మేము చూసుకుంటాం. ఆమెకేం చెప్పాలో మాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లా. మా బయలుదేరి ఇంకా నీకు లైఫ్ లో ఎప్పటికైనా ఒకళ్ళని పెళ్లి చేసుకుంటావు. ఇంకొకళ్ళు ఉంటే చెప్పుతో కొట్టి నేను తన్ని తగలేసి ఉండేవాళ్ళు, డైవర్స్ ఇచ్చి ఉండేవాళ్ళు. నువ్వు అనుకుంటున్నావు కదా ఈయనొద్దు అని. వేరే ఇంకెవడన్నా ఉంటే ఎక్కడ దాకా ఎందుకు? నీకు ఇలాంటి పెళ్ళా ఉంటే నువ్వు పడతావా? చూడు, ఇక్కడే చెప్తున్నాడు అతను ఏమంటున్నాడు? అనాథ కాబట్టి నేను ఇష్టపడ్డాడు కాబట్టి నేను చూసుకుంటా, మార్చుకుంటా అంటున్నాడు. నీకు అర్థమవుతుందా? మరి అనవే నువ్వు ఆ పబ్బులు గిబ్బులు కల్చరు అది నువ్వు వదిలేసుకోవాల్సిందే. లేదంటే నీ మీద చీటింగ్ కేసు పెట్టిస్తాం. మేమే దగ్గరుండి పెట్టిస్తాం. చీటింగ్ కేసు పెట్టమంటావా? నువ్వు చక్కగా వెళ్ళి ఆయనతో కాపురం చేసుకుంటావు. వద్దు మేడం, ఉంటావు. నీ పిచ్చి వేషాలన్నీ మానుకోవాలా. ఆ బయటకు తిరగడాలు, వాళ్ళు వీళ్ళు ఎవరికైతే డబ్బులు ఇచ్చావు వాళ్ళన్నీ నువ్వు మాట్లాడి డబ్బులు వెనక్కి తీసుకో. ఇప్పటి వరకు ఎంత ఇచ్చి ఉంటావు బాబు? ఒక 6.5 ఇచ్చింటాను మేడం. 6.5 ఖర్చు పెట్టిందండి నువ్వు తనకి ఇచ్చింది. నువ్వు పక్క నుంచి ఎంత లాగేసావమ్మా? తెలియకుండా 5 lakhs. ఏం చేసావు? ఆ డబ్బులన్నీ ఎవరికి ఇచ్చావు?
అప్పుగా ఇచ్చావా, లేకుంటే ఖర్చుకి ఇచ్చావా, జల్సాలు ఖర్చు పెట్టావా? లేకపోతే ఖర్చు పెట్టావా, గోల్డ్ గిఫ్ట్లు ఇచ్చావా, ఏం చేస్తావు డబ్బులని? ఖర్చు పెట్టేసాను మేడం. 5,000 సంపాదించి చూపించు నువ్వు కష్టపడి. నెలలో. లక్షలు తీసేస్తున్నా ఇంకపోతే మీరండి తనకున్న ఒక ఫోన్, ఆ సిమ్ అవంతా కూడా మార్చేసాను. ఆ కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా అవసరం అయితే ఫోన్ పగలగొట్టేసి ఫోనే ఇది మేడం. ఆ కొత్త ఫోన్ తీసుకుని చిన్న ఫోన్ మీతో మాట్లాడడానికి చేయించండి. ఒక మనిషిని ఎప్పటికీ ఒక 2 నెలల వరకు ఆమె కాపలా ఉంచండి. నమ్మకాలు లేవు, ఎందుకంటే ఆ ఇదికి అలవాటు పడ్డ తొందరగా మానుకోలేరు. కాబట్టి కొంచెం జాగ్రత్త. మీ టైం ని దావా కాకుండా కొంచెం నీ పెళ్ళాన్ని కూడా ఇవ్వు, అప్పుడు ఎక్కడికి వెళ్ళదు. డాబాలో క్యాషియర్ ఉన్నా మేడం. ఆ క్యాషియర్ ఉన్న క్యాష్ అవుతుంది. 5 లక్షలు తీసింది, నీకేమో తెలియని కూడా తెలియదు, 6 లక్షలు అని చెప్తున్నాడు లెక్క. సో అలా కాదు, క్యాష్ దగ్గర నువ్వు ఉండు. గానీ ఆమెను ఎక్కడన్నా జాబ్ చేయడమో ఏదో ఆమెను ఎంగేజ్ చేయాలి, అంతేగాని మీరు వదిలేసి మీరు డబ్బు చెన్నై హైదరాబాద్ తిరుగుతుంటే ఆమెకి అర్థం తెలిసి తెలియని ఇది. కానీ ఇంకోసారి మాత్రం ఇలాగా మీరు మాకు కాల్ చేయండి, ఈసారి సీదా జైల్లో పెట్టిస్తాం. నెక్స్ట్ చేయను అలాగా. నెక్స్ట్ మరి ఇన్నాళ్ళు ఎందుకు చేసావు? ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది బుద్ధి? డబ్బు కావాలి, పేరెంట్స్ కూడా చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇప్పించండి. నువ్వు ఒక కౌన్సిలింగ్ సెషన్ కి రా, మేము కౌన్సిలింగ్ నేనే ఇస్తాను కౌన్సిలింగ్. దానిలో నీకేంటంటే కొంచెం బిహేవియర్ ఎలా నువ్వు ఇంగ్రైన్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇది కనుక నువ్వు పాటించావంటే డెఫినెట్లీ నీకు కూడా ఈజీ ఉంటుంది. చూడు, తప్పులు అందరితో జరుగుతాయి, కానీ దాన్ని సరిదిద్దుకోవాలి, అంతేగాని మళ్ళీ అదే తప్పు చేస్తా అనేది మనిషి కాదు. ఓకేనా? మీ సమస్య పరిష్కారం అయిందంటే ఒక హస్బెండ్ తన సతమతం అవుతుంటే మనం ఎలా దాన్ని ఒక కొలిక్కి తెచ్చామో, సో ఇలాగా ఇంకే సమస్యలున్నా మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మరొక సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. సైనింగ్ ఆఫ్ టుడే. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.